చదవండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి. యేసు ప్రభు దగ్గరికి శిష్యులంతా వచ్చి ఒక మాట అడిగారు. ఏంటి తెలుసా? ప్రభువా, యోహాను తనను వెంబడిస్తున్న శిష్యులకి ప్రార్థన నేర్పిస్తూ ఉన్నాడు. వాళ్ళంతా ప్రార్థన చేస్తున్నారు. యోహాను శిష్యులు, మాకు ప్రార్థన చేయడం తెలియట్లా, ఎలా ప్రార్థన చేయాలో మాకు అర్థం కావట్లా, మాకు ప్రార్థన చేయడం నేర్పించు ప్రభువా అని యేసు ప్రభు దగ్గర ఉన్న శిష్యులు కూడా యేసు ప్రభుని రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేస్తే అప్పుడు యేసు ప్రభు అంటాడు, మీరు ప్రార్థన చేయాలంటే ఎలా చేయాలంటే, ఎలా ప్రారంభించాలంటే ప్రార్థనలో అని ప్రార్థన నేర్పిస్తాం. కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. ఎలాగ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? పరలోకమందున్న మా తండ్రి. దేవునికి స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి అని తండ్రిని గురించి శిష్యులకు పరిచయం చేస్తున్నాడు యేసు ప్రభు. నేను కాదు, నా తండ్రి ఉన్నాడు పరలోకంలో, నేను ఆయనకు ప్రియ కుమారుణ్ణి, మనమంతా ఆయనకు పిల్లలం అని తండ్రిని గురించి పరిచయం చేస్తూ ఉన్నాడండి. ఈ లోకంలో తల్లిదండ్రులు ఉన్నారు, మనకు బాగా తెలుసు. తల్లి నవమాసాలు మోస్తే తండ్రి జీవితం అంతా మోస్తాడని పిల్లల్ని. తల్లి బిడ్డకు దెబ్బ తగిలితే ఓదారుస్తుంది, కానీ తండ్రి అయితే ఆ దెబ్బకి మందు పూసి బాగు చేస్తాడు. తల్లి పాలు ఇచ్చి పెంచుతుంది బిడ్డని, కానీ తండ్రి అయితే తన జీవితాన్నే చెమటగా పిండి పిల్లల్ని, కుటుంబాన్ని పోషిస్తాడు. తల్లి పాలు ఎలా ఉంటాయి? తీయగా ఉంటాయి. తండ్రి చెమట ఎలా ఉంటుంది? ఉప్పగా ఉంటుంది. ఆ ఉప్పు తిన్న మనము తండ్రి రుణం తీర్చుకోండి అని ఒక భక్తుడు రాస్తాడు ఒక వ్యాసం. చాలామంది 100కి 99 మంది 95 మంది తండ్రులు జాగ్రత్తగా బాధ్యతగా ఉంటారు. కొంతమంది ఉంటారు వాళ్ళ తండ్రులు అనడానికి కూడా సిగ్గుచేటు, కుటుంబ భారాన్ని భరించుకోకుండా, కుటుంబ బాధ్యతను పట్టించుకోకుండా విచ్చలవిడిగా ఇష్టాంతరం తిరిగి వాళ్ళ సుఖాన్ని కోరుకొని వాళ్ళు తిని తాగి తందనాలు ఆడుతుంటారు. కానీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి, భార్య పరిస్థితి పట్టించుకొని బాధ్యత తెలియకుండా ప్రవర్తించే తండ్రులు కొంతమంది ఉన్నారు. కానీ మన పరలోకపు తండ్రి ఏం చేస్తాడు? మన తండ్రి, మనం ఆరాధిస్తున్న పరలోకపు తండ్రి ఎలాంటి కార్యాలు చేస్తాడు? చదవండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనం. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియని. పైన 31 చదవండి. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపవద్దు. అన్ని జనులైతే వీటన్నిటి విషయమై విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలిసినవాడు తండ్రి. యేసు ప్రభువుని ఎంతోమంది వెంబడిస్తూ, శిష్యులు ఒక పక్క, ప్రజలు ఒక పక్క వెంబడిస్తూ ఉంటే కొన్నిసార్లు వాళ్ళు ఆలోచిస్తూ ఉండేవాళ్ళు, యేసు ప్రభు నేను వెళ్ళిపోతాను పరలోకానికి, నన్ను చంపేస్తారు, నేను వెళ్ళిపోతానని చెప్తూ ఉంటే, ఈయన వెళ్ళిపోతే మా పరిస్థితి ఏమిటి, ఈయన లేకపోతే మేము ఎలా పోషించబడాలి, ఎలా జీవించాలని కొన్నిసార్లు ఆలోచిస్తూ ఉన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఇదిగో లోకస్తులైతే, అన్ని జనులైతే ఏం తినాలి, ఏం తాగాలి, ఏం కట్టుకోవాలని తిండిని గురించి, వస్త్రాలను గురించి ఆలోచిస్తారు. మీకెందుకు? మీకు ఏం పెట్టాలో మళ్ళీ చదువుడు 32వ వచనం. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఏమి తెలుసు ఆయనకి? ఇవన్నీ మీకు కావాలని తెలుసు. నీ గురించి తెలిసినవాడు, నా గురించి తెలిసినవాడు. భర్త సంగతి భార్యకు తెలియదు, భార్య సంగతి భర్తకు తెలియదు, పిల్లల సంగతి తండ్రికి తెలియదు, ఒకరి గురించి తెలియదు. కానీ ఆ పరలోకపు తండ్రి ఉన్నాడే, మన దేవుడు, మనం ఆరాధిస్తున్న యేసయ్య, సమస్తము తెలిసినవాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, ఈ లోకంలో కొంతమంది అనుకుంటారు, పిల్లలు, మా నాన్నకేం తెలుసు, చదువు రాదు, మా తండ్రికి ఏం తెలుసు, చదువు రాదు, ఏం రాదు, మేము ఇప్పుడు బీటెక్లు చదివాం, ఎంటెక్లు చదివాం, హైటెక్లు చదివాం అని చెప్పి తల్లిదండ్రుల్ని లెక్కలేంతనంగా మాట్లాడుతుంటారు. మా నాన్నకి ఏం తెలుసు, ఆయన ఏం చదివాడు, అప్పుడు 3వ క్లాస్ చదివాడు, ఇప్పుడు ఏం తెలుసు, ఇప్పుడు జనరేషను, ఇప్పుడు టెక్నాలజీ అని తెలుసా అని కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల గురించి లెక్కలేంతనంగా ప్రవర్తిస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఆలకించాలా. బైబిల్ మీకు ఒక సందర్భం చెప్తాను. యోసేపు ఐగుప్తులో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న అందరిని తీసుకొచ్చుకున్నాడు. వాళ్ళ నాన్న ఉన్న ప్రాంతంలో యాకోబు, వాళ్ళ సహోదరులు ఉన్న ప్రాంతంలో కరువు వస్తే
మీరు మా దగ్గరికి రండి, ఇది ఐగుప్తుకు రండి, ఇక్కడ సమృద్ధిగా ధాన్యం ఉంది, మీరు పోషించబడతారు, మీకు కరువు ఉండదు అని అందరూ వచ్చిన తర్వాత ఇక యాకోబుకి చివరి దినాలు. యాకోబుకి కళ్ళు కనిపించట్లేదు, చివరి క్షణంలో ఉన్నాడు. ఆ చివరి రోజుల్లో యాకోబు ముసలివాడుగా ఉన్నప్పుడు తన కుమారుడైన అమితంగా ప్రేమించిన యోసేపుకి 2 కొడుకులు పుట్టున్నారు ఆ ఐగుప్తు దేశంలో. ఆ 2 కుమారులను తీసుకొని వచ్చి తండ్రి దగ్గర పెట్టాడు. నానా, ఇదిగో నీ మనవళ్ళు, వీడు ఎఫ్రాయిము, వీడు మనస్సే. పెద్దోన్నేమో మనస్సే అనేవాడిని తండ్రి కుడి చేతి పక్కన పెట్టాడు, చిన్నవాడు ఎఫ్రాయిముని తండ్రి ఎడమ చేతి వైపున పెట్టి, నానా వీళ్ళని దీవించు నానా అని తండ్రి దగ్గర తీసుకొచ్చాడు యోసేపు తన 2 కుమారులు. యాకోబు ముసలివాడు, కళ్ళు కనిపించవు, కుడివైపున పెద్దవాడు ఉన్నాడు, ఎడమవైపున చిన్నోడు ఉంటే తండ్రి దీవించేటప్పుడు వాళ్ళిద్దరి తల మీద చేయి పెట్టి దీవించాలని ఆ తండ్రి ముసలివాడు కళ్ళు కనిపించిన యాకోబు కుడి చెయ్యి ఇలా పెట్టి కుడి చెయ్యి చిన్నోని మీద పెట్టాడు, ఎడమ చెయ్యి పెద్దోని మీద పెట్టాడు. అది నచ్చట్లా యోసేపుకి. నానా, పెద్దోడు ఈ పక్క ఉన్నాడు కుడి పక్కన, చిన్నోడు ఎడమ పక్క ఉన్నాడు, చెయ్యి కుడి చెయ్యి ఇక్కడ పెడతావేంటి? యోసేపు చూసి అంటాడు, నానా నీకేం అర్థం కావట్లేదు, కుడివైపున పెద్దోడు ఉన్నాడు, ఎడమవైపు చిన్నోడు ఉన్నాడు, కుడి చెయ్యి ఇటు పెట్టు, ఎడమ చెయ్యి ఇటు పెట్టు అంటే అప్పుడు యాకోబు ఒక మాట అంటాడు, చదవండి. ఆదికాండము 48:19. అయినను అతని తండ్రి ఒప్పుకోక, అది నాకు తెలుసు, నా కుమారుడా అది నాకు తెలియను. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు ఇప్పుడు తండ్రి యాకోబు? అరే యోసేపు, నాకు తెలుసులేరా, ఐగుప్తుకు వచ్చి జనాన్ని దేశాన్ని పరిపాలిస్తూ జ్ఞానం సంపాదించుకుందాం అనుకుంటున్నావేమో. రే యోసేపు, నాకు తెలుసురా, ఏ చెయ్యి ఎవరి మీద పెట్టాలో నాకు తెలుసు. తండ్రి చెప్తున్నాడు యాకోబు, ఏ చెయ్యి ఎవరి మీద పెట్టి దీవించాలో, ఎప్పుడు ఎలా చేయాలో నాకు బాగా తెలుసు అంటాడు తండ్రి. మన పరలోకపు తండ్రి ఎవరంటే మన గురించి తెలుసుకున్నవాడు, తెలిసి ఉన్నవాడు. యాకోబుకు తెలుసు, ఈ కళ్ళు కనిపించకపోయినా, ఈ నేత్రాలు కనిపించకపోయినా బాహ్య నేత్రాలతో చూశాడు. రాబోయే రోజుల్లో ఎఫ్రాయిం ఎలా ఉంటాడు, మనస్సు ఎలా ఉంటాడో ఆ యాకోబుకు తెలుసు. అందుకే ఇప్పుడు ఎఫ్రాయిం మీద కుడి చేయి పెట్టాడు, మనస్సు మీద ఎడమ చేయి పెడుతున్నాడు. పరలోకపు తండ్రికి తెలుసు. ఏం తెలుసు అయ్యా అంటే నీకేమి ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఎప్పుడెప్పుడు ఏమి సమకూర్చాలో అన్నీ తెలుసు ఆయనకి. కంగారు పడద్దు. కీర్తన గ్రంథం 139వ కీర్తన 2-3 వచనాలు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహిస్తూ ఉన్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తూ ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. భక్తులు అంటాడు, అయ్యా నేను కూర్చోవడము తెలుసు, నిలబడడం తెలుసు, నేను పడుకోవడం తెలుసు, నేను నడిచేది తెలుసు, నా చర్యలు నీకు తెలుసు. ఇంకెక్కడికి వెళ్తా నేను? ఆకాశాలకు ఎక్కి వెళ్ళమంటావా? అక్కడ నీవు ఉన్నావు, చూస్తూనే ఉన్నావు, నీకు తెలుసు. పాతాళంలోకి వెళ్ళి దాక్కుని పడుకుంటే అక్కడికి నువ్వు వచ్చి ఉంటావు, నీకు తెలుసు, నువ్వు చూస్తూనే ఉంటావు. ఇంకెక్కడ దాక్కోవాలి నేను? ఎక్కడ దాక్కుంటే నీకు తెలియదు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు ఎవరు చూడలేదులే మమ్మల్ని, ఇప్పుడు మమ్మల్ని ఎవరు చూడాలి అనుకుంటుంటే ప్రభు అంటే నాకు తెలుసురా బాబు, నీ నడక నీ పడక తెలుసు. ఈ పేతురు గారికి చలి ఎక్కువైపోయింది. చలి ఎక్కువయ్యేసరికి పోయి చలిమంట దగ్గర కూర్చున్నాడు. చలి ఎక్కువైన పేతురు పోయి చలిమంట దగ్గర కూర్చుంటే ప్రభు చూశాడు. కోడి కూయక మునుపు 3 సార్లు అబద్ధం ఆడతావు పేతురు అని చెప్తే వెళ్ళి చలిమంట దగ్గర కూర్చొని చలి కాచుకుంటుంటే పేతురు వైపు ప్రభు చూస్తే పేతురికి పశ్చాత్తాపం కలిగింది. తెలుసు ప్రభు ఎక్కడ కూర్చున్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో, ఎవరితో తిరుగుతున్నావో, ఎక్కడ నడుచుకుంటున్నావో సమస్తము తెలిసినవాడు. నాయనెవరు తెలియదులే, నేను చేసేవరు తెలియదులే అని నువ్వు అనుకుంటుంటే మన యేసయ్య ఎవరంటే ఆయన తెలిసినవాడు. ఏం తెలుసు ఆయనకి? నీకు ఎప్పుడు ఏమి ఇవ్వాలో తెలుసు, నీ పడుకోవడం తెలుసు, కూర్చోవడం తెలుసు, నువ్వు మాట్లాడే అబద్ధాలు తెలుసు, నువ్వు చేసే కుట్రలు తెలుసు, నువ్వు తవ్వే గుంతలు తెలుసు, ఏ గుంటలు తవ్వుతున్నావో, ఎవరు నిరికించాలని ఏ చాటుమాటుగా క్విక్తులు చేస్తావు తెలుసు ఆయనకి. ఏ కంగారు పడగాకు. ఎప్పుడు చాటుమాటుగా ఏం మాట్లాడుకుంటున్నావో ఆయన చూస్తూనే ఉన్నాడు, తెలుసు ఆయనకి. కనుక జాగ్రత్తగా ఉండాలి. 2వ మాట చూద్దాం, ఆలకించు. పరలోక తండ్రి ఎవరు? మత్తయి సువార్త 6:26. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి ఏం చేస్తున్నాడు? మీ పరలోకపు తండ్రి యేసుప్రభు చెప్పాడే, పరలోకం ఉందని మా తండ్రి అని పరిచయం చేశాడే. ఆ పరలోకపు తండ్రి ఏం చేస్తాడు ఈరోజు అంటే, ఒకటి తెలిసినవాడు,
ఏం తెలుసు ఆయనకంటే నీకేమి ఇవ్వాలో తెలుసు, నువ్వు పడుకోవడము లేవడం అన్నీ తెలిసినవాడు ఆయన. రెండవదిగా పరలోకపు తండ్రి ఏం చేస్తాడు మన జీవితంలో అంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్టలు కూర్చుకునవు, బ్యాంకులో దాచుకోవు. వాటిని ఏం చేస్తున్నాడు ఆయన? మళ్ళీ చదువు. చూడండి, విత్తవు, కోయవు, కొట్టలు కూర్చుకునవు, అయినను అదిగో మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని పోషించడా? రెండవదిగా పరలోకమందు తండ్రి ఏం చేస్తాడంటే మనల్ని మన కుటుంబాన్ని, మన పిల్లల్ని పోషించే దేవుడు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘాన్ని పోషిస్తాడు, మమ్మల్ని పోషిస్తాడు. సింహము అడవికి రాజు. కానీ బైబిల్లో ఉంది, సింహము పిల్లలట ఆహారం కోసము దేవుని వైపు చూస్తాయట. దేవుని చేతిలో నుంచి వాటి యొక్క ఆహారం తీసుకోవడానికి ఎదురు చూస్తాయట సింహం పిల్లలు. సింహం ఏంటి? అడవికి రాజు. ఏ జంతువునైనా పట్టుకొని రక్తం తాగి తన పిల్లలకి ఆహారంగా పెట్టుకోగలదు సింహం, అడవికి రాజు. కానీ తమ పిల్లలు, ఆ సింహం పిల్లలట దేవుని చేతిలో నుంచి ఆహారం తీసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటాయట. అర్థమవుతుందండి? ఈరోజు మన దేవుడు మనకి ఏమి కావాలనో, ఎలాంటి పోషక ఆహారం పెట్టాలో తెలిసిన వాడు, మనల్ని పోషించే దేవుడు. ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యంలో 2 రకాల ఆహారంతో పోషించాడు దేవుడు. ఒకటి, పైనుంచి ఒక ఆహారం వస్తుంది రోజు వాళ్ళకి. పొద్దున్నే చూస్తే ఆ పాలెమంతా నిండిపోయింది తెల్లగా. పరలోకపు ఆహారం, దేవదూతలు తినే ఆహారంతో దేవుడు పోషించాడు తన ప్రజల్ని. దేవునికి స్తోత్రం. శ్రేష్టమైన పైనుంచి వచ్చే ఆహారంతో పోషిస్తూ ఉంటే వాళ్ళ నోరు అట్లా రుచి లేక రోజు ఒకే రకం తిండి తింటామంటే, ఏంటయ్యా మాకు ఇదేనా తిండి? ఐగుప్తులో కీరకాయలు తిన్నాం, దోసకాయలు తిన్నాం, ఉల్లిపాయలు తిన్నాం, వెల్లుల్లిపాయలు తిన్నాం, నోరు సప్పబడిపోయింది రోజు ఆహారం తినేసి అనేసరికి దేవుడు చూసి, అయ్యో నా ప్రజలకి, నా పిల్లలకి నాలుక రుచి తెలియకుండా పోయిందని చెప్పేసి వెంటనే పూరేడు పక్షుల్ని, తూర్పు గాలికి, సముద్ర గాలికి పూరేడు పక్షులని వచ్చి, పూరేడు పక్షులు అంటే వాటి 0 ఫ్యాట్, కొవ్వు ఉండదు. దేవుడు తన ప్రజలకి పిట్టల మాంసం పెట్టి పోషించాడండి. ఒక పక్క పైనుంచి పరలోకపు ఆహారము, భూ సంబంధమైన 2 రకాల ఆహారంతో తన ప్రజల్ని పోషించిన దేవుడు. ఏమీ లేదు అరణ్యంలో ఏ ఆధారం లేదు, కానీ పైనుంచి ఆహారం కురిపించాడు, పోషించాడు. భూ సంబంధమైన ఆహారంతో పోషించాడు తన ప్రజలు తృప్తిగా. ఏ రోజు ఆకలితో అలమటించలేదు, వాళ్ళు ఆకలితో బాధపడలేదు, అంత తృప్తిగా పోషించిన దేవుడు ఈరోజు చెప్తున్నాడు, మీ పరలోకపు తండ్రి మీ పోషణ గురించి శ్రద్ధ కలిగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 రోజులు అన్నం తినలేదనుకో, వీక్ అయిపోతారు, డీలా పడిపోతారు. వీక్ అయిపోయి ఇక ఎప్పుడు కింద పడిపోతారు, కళ్ళు తిరిగి తెలియదు. ఏది? ఆహారం తినకపోతే 3 పూట్ల. మరి ఈ శరీర సంబంధమైన ఆహారం విషయంలో ఇంత శ్రద్ధగా తింటున్నారే, డీలా పడిపోతారు తినకపోతే. ఆత్మ సంబంధంగా దేవుడు 2 రకాల ఆహారం పెడతాడు. ఒకటి, నువ్వు శరీర బలహీనత రాకుండా శరీర సంబంధ ఆహారం పెడతాడు. ఆత్మీయ జీవితం డీలా పడకుండా, వీక్నెస్ కాకుండా ఆత్మ సంబంధ ఆహారం అని దాని పేరు వాక్యం. ఆమేన్. సమృద్ధిగా నా దేవుడు నీకు పోషించునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆత్మకి కావాలి ఆహారం, శరీరానికి కావాలి. శరీరానికి ఆహారం లేకపోతేనే నిరసించిపోతున్నావే, ఎండకి కళ్ళు తిరిగి కింద పడిపోతున్నావే. ఆత్మకి ఆహారం లేకపోతే, వాక్యం అనే ఆహారం లేకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? దిగజారిపోతుంది ఆత్మీయ జీవితం. కనుక దేవుడు గమనించి అంటాడు, మిమ్మల్ని పోషిస్తాను. మీ పరలోకం ఏం పోషిస్తావా అంటే, శరీర సంబంధ ఆహారం పెడతాను, ఆత్మకు కావాల్సిన ఆత్మీయ వాక్యం కూడా పెడతాను. ఆమేన్. ఏలియా అక్కడికి వెళ్ళు అన్నాడు. ఎక్కడికి ప్రభువా? కేరేతు దగ్గరికి వెళ్ళు. ఎందుకు? అక్కడికి వెళ్ళు, నేను పోషిస్తాను. అక్కడ ఏమీ లేదు, ఇల్లు లేవు, ఏమీ లేవు, ఒక అరణ్యం, ఒక వాగు. అక్కడికి వెళ్ళు ఏలి అంటే వెళ్తే కాకుల ద్వారా, కాకులకి మాంసం అంటే మహా ఇష్టం, మాంసం అంటే మహా పిచ్చి వాటికి. ఆ కాకులు నోరు కట్టుకొని రాజభవనంలోకి వెళ్ళి, రాజింట్లో చేస్తూ ఉంటే మాంసం రొట్టెలు నోరుతో కరిపించుకొని 10 కాకులు వస్తున్నాయి. 10 కాకులు, 5 కాకులు మాంసం, 5 కాకులు రొట్టెలు తీసుకొని వచ్చి ఏలే దగ్గర అన్ని వదిలిపెట్టి వెళ్తుంటే ఏలే ఫుల్గా తింటున్నాడు. ఎక్కడ? అరణ్యంలో. ఏం పెట్టి పోషించాడు దేవుడు? మాంసం రొట్టెలు అండి. అరణ్యంలో కరువు, దేశమంతా కరువు వచ్చి అల్లాడిపోతే తిండి లేక వస్తుంటే తన సేవకులు, తన పిల్లల్ని దేవుడు పోషిస్తున్నాడు. ఏం పెట్టి పోషిస్తుంది? సమృద్ధి అయిన ఆహారం. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని అదే చెప్తున్నాడు, మిమ్మల్ని పోషించే బాధ్యత నాది, మీ పిల్లల్ని పోషించే బాధ్యత నాది. మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని ఏం చేస్తాడు? మిమ్మల్ని సమృద్ధిగా పోషిస్తాడు. ఎప్పుడు ఏ విటమిన్స్ పెట్టాలో తెలుసు ఆయనకి.
ఎప్పుడు ఏ విటమిన్స్ పరలోకం నుంచి మన్నాను కురిపించాడా, మళ్ళీ భూసంబంధంగా పూరేలు పెట్టలు పెట్టాడా? ఎప్పుడు ఏం పెట్టాలని తెలుసు దేవునికి. తన పిల్లలు 40 సంవత్సరాలు అడవిలో నడవాలి, నడుచుకుంటూ వెళ్ళాలి, అలసిపోకూడదంటే ఏ ఆహారం పెడితే వీళ్ళకి అలసిపోకుండా ఉంటారు? కొవ్వు ఎక్కువైందనుకో, కాసేపు నడిస్తే అలసిపోతారు, ఆయాసం వస్తుంది కొవ్వు ఎక్కువైతే. అందుకే కొవ్వు పట్టకుండా ఉన్నటువంటి ఆహారం పెట్టాడు దేవుడు వాళ్ళకి. ఆమెన్. ఎటువంటి ఫ్యాట్ లేదు వాళ్ళకి. అందుకే 40 సంవత్సరాలు నడుస్తూనే ఉన్నా ఆయాసం లేదు, కాళ్ళు వాపులు లేవు. అర్థమవుతుందండి. కనుక ఎప్పుడు ఏ ఆహారం పెట్టాలన్నా దేవునికి తెలుసు. మనకి ఆహారం పెడుతుంటాడు, అది వాక్యమైన ఆహారము, శరీర సంబంధ ఆహారం. ఆమెన్. వాక్యమైన ఆహారం పెడుతున్నప్పుడు సమృద్ధిగా తినాలి. ఈ వారం ఇది ఈ ఆహారం పెడుతున్నాడు, వచ్చే వారం ఇంకొక రకం ఆహారం పెడతాడు. అన్ని రోజు ఒకే రకం పెడుతున్నాడా? రోజు ఒకే రకం పెడుతున్న ఆహారం, ఒక్కొక్క వారం ఒక్కొక్క వెరైటీ పెడుతున్నాడు దేవుడు. తెలుసు దేవునికి ఈ పిల్లలకి ఏం పెట్టాలి, వచ్చే వారం ఏ వాక్యమైన ఆహారం పెట్టాలి, వాళ్ళు పోషించబడాలి, ఆత్మీయ జీవితంలో బలం పొందాలంటే వాక్యమైన ఆహారం పెట్టాలి. ఏం పెట్టాలో దేవునికి తెలుసు. పరలోకమందున తండ్రి ఏం చేస్తారంటే, ఒకటి తెలిసిన వాడు, నీకేం ఏమి ఇవ్వాలో తెలుసు, నీ మార్గాలు తెలుసు, నువ్వు కూర్చోవడం లేవడం అన్నీ తెలుసు. రెండవదిగా పరలోకమందున తండ్రి ఆకాశ పక్షులను పోషిస్తున్నాడు కనుక నిన్ను పోషిస్తాడు. ఆమెన్. 3వ మాట చదువుతా ఆలకించండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధాలని క్షమిస్తాడు. మూడవదిగా పరలోకపు తండ్రి ఏం చేస్తారంటే మన పాపాలని, మన అపరాధాలని క్షమించే దేవుడు. ఆమె చెప్పండి అందరూ బిగ్గరగా హల్లెలూయా. దేవుడు క్షమించకపోతే మనం క్షమించబడలేము. ఎంత ఘోర పాపలు మనం, ఎన్ని పాపాలు చేసాం, ఎన్ని అక్రమాలు చేసాం, ఎన్ని ద్రోహాలు చేసాం, ఎన్ని మోసాలు చేసాం, ఎన్ని అన్యాయాలు చేసాం, ఎన్ని అక్రమాలు తెగించాం. అయినా పరలోకం తండ్రి మనల్ని క్షమించాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్షమించే దేవుడు. చేసిన పాపాల నిమిత్తం మనం పశ్చాత్తాపడితే ప్రభా క్షమించమని అడిగితే మరుక్షణమే మన దేవుడు క్షమించేస్తాడు. ఆ చేసిన పాపానికి శిక్ష రాకుండా తొలగించేస్తాడు. ఇప్పుడు మీరేం చేయాలి? నేను మిమ్మల్ని క్షమించాను కదా పరలోకపు తండ్రిని, మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో ఉంటుంది ఒక చరిత్ర. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 32వ వచనం చదవండి, ఒక చిన్న మాటని. అప్పుడు వాని యజమానుడు వాణ్ణి పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని. అర్థమవుతుందా? నువ్వు నన్ను వేడుకున్నప్పుడు నేను నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారము. ఒక ఆసామి దగ్గర ఒకడు అప్పు తీసుకున్నాడండి. ఒక యజమానుడి దగ్గర ఒకడు పనివాడు అప్పు చేశాడు. ఎంత అప్పు చేశాడు? 18:24 చదవండి. లెక్క చూసుకొని మొదలుపెట్టినప్పుడు 10,000 తలాంతులు అచ్చియున్న ఒకడు 10,000 తలాంతులు అప్పు తెచ్చుకున్నాడట. ఒక తలాంతు విలువ ఎంత? 3,000. 10,000 తలాంతులు ఎంత అవుతాయి? 3,60,00,000 రూపాయలు. 10,000 తలాంతులు అంటే 3,60,00,000 రూపాయలు ఒక యజమానుడు ఒక పనివాడికి అప్పిచ్చున్నాడు. అరే నువ్వు కట్టలేవు, నీ బతుక్కి నీ మొహాన్ని కట్టలేవు, కానీ వెళ్ళిపో, అప్పు తీర్చేసాడు, అప్పు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి క్షమించేశాడు. ఈ అప్పు తీర్చబడిన వాడు ఉన్నాడు ఈ దాసుడు. వాడి దగ్గర ఇంకొకడు ఎంత తీసుకున్నాడండి? 100 దేనారాలు. ఒక్క దేనారం వచ్చేంత? ఒక దేనారం అంటే ₹1 అండి. 100 దేనారాలు ఎంత అవుతాయి? ₹50 అండి. వీడికి 3,60,00,000 రూపాయలు ఆ యజమానుడు క్షమిస్తే వద్దు కట్టద్దు పో అని చెప్తే, వీడు వెళ్ళి ₹50 అప్పు ఇచ్చినోనికి దగ్గరికి వెళ్ళి, రే అప్పు కడతావా లేదా, నా అప్పు నా కట్టు ₹50. 3,60,00,000 ఎక్కడ, ₹50 ఎక్కడ? యజమాడు వద్దు కట్టద్దు అని చెప్పినప్పుడు వీడు నోరు మూసుకొని వెళ్ళొద్దు. తన దగ్గర అప్పు తీసుకున్న ₹50 అప్పు తీసుకున్న దగ్గరికి వెళ్ళి కడతావా చస్తావా అని ఇంట్లో సామాన్లు బయటకు వేసి వాడిని చిత్రహింసలు పెడితే ఎవరో చెప్పారు యజమానుడికి, అయ్యా ఇందాక నువ్వు 3,60,00,000 రూపాయలు అప్పు కట్టదని చెప్పావు కదా. ఆ దుర్మార్గుడు వెళ్ళి తనకి ₹50 బాకీ ఉన్న వాడిని తీసుకొని వెళ్ళి ఇంట్లో సామాన్లు బయటకు వేసి ఇంటి తాళం వేశాడయ్యా. అవునా, నేను క్షమించాను కదా వీడిని, మరి వాడు ఎందుకు క్షమించలేదు వాడిని? తీసుకురాను రా అని చెప్పి తీసుకొచ్చి సరసాల్లో పడేశాడు. ఇప్పుడు కట్టు మర్యాదగా 3,60,00,000. ఎక్కడి నుంచి తెస్తాడు వాడు? అందుకే ప్రభు నేను మిమ్మల్ని పరలోకపు తండ్రి క్షమించాను, మీరు ఒకరొకరు క్షమించండి. క్షమించకపోతే
చాలా జాగ్రత్తగా ఈరోజు ఆలకించాలి. మీరు గనక మీ పక్కన వాళ్ళని క్షమించకపోతే నేను మిమ్మల్ని క్షమించానే, ఆ క్షమాపణ వాపసు తీసుకుంటా. అంతే, మీ బతుకు చిన్నబెనం అవుతుంది. చెప్తున్నా, నేను క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించండి. లేకపోతే మీరు క్షమించకపోతే నేను మిమ్మల్ని క్షమించానే, ఆ క్షమాపణ మళ్ళీ నేను తిరిగి వాపసు తీసుకుంటా. మీ పాపం వల్ల మగ్గిపోతారు, నరకానికి వెళ్తారు. అంతే, మనం తెచ్చిన చెరసాల వేయండి అన్నాడు. ఎందుకు? తను వాడిని క్షమించలేదు కనుక నేను క్షమించాను. ఇక నేను క్షమించాను కనుక మీరు క్షమించండి. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. పరలోకపు తండ్రి మనల్ని క్షమించాడు. చిన్న చిన్న వాటిని బట్టి ఇతరులను క్షమించకుండా కనుక నువ్వు అట్టుంటే నిన్ను క్షమించానే దేవుడు ఆ క్షమాపణ వాపసు తీసుకుంటాడు. నువ్వేం చేయలేవు నీ జీవితం అంతా. ఒక్కసారి దేవుడు క్షమిస్తే ఒక వ్యక్తిని 3-4 తరాల వరకు ఆ క్షమాపణ ఉంటుంది. ఈరోజు నన్ను క్షమిస్తే నా దేవుడు 3-4 తరాల వరకు నా పిల్లలందరూ క్షమించబడతారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఒక్కసారి క్షమాపణ పొందితే దేవుని దగ్గర, అదే ఆ క్షమాపణ దేవుడు వాపసు తీసుకుంటే, ఈరోజు నువ్వు చేసిన పరిమాణాల పని బట్టి నువ్వు ఇతరులను క్షమించకుండా కోపం రగిలిపోయి కక్షతో రగిలిపోతుంటే, దేవుడు నిన్ను క్షమించిన క్షమాపణ వాపసు తీసుకుంటే ఇక 3-4 తరాల వరకు శాపం వస్తుంది. బహు జాగ్రత్తగా ఆలకించాలి ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక పరలోకపు తండ్రి మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా క్షమించండి. ఒకటి, మన పరలోకపు తండ్రి ఏం చేస్తాడు చెప్పండి? ఆయన ఏం చేయగలడు? ఆయన సమస్తం తెలిసినవాడు మన పరలోకపు తండ్రి. ఏమేమి తెలుసు ఆయనకి? ఏమి ఇవ్వాలో తెలుసు, ఎలా నడుచుకుంటున్నామో తెలుసు, పడుకోవడం తెలుసు, కూర్చోవడం తెలుసు, నడవడం తెలుసు. రెండవదిగా పరలోకపు తండ్రి ఏం చేస్తాడు? మనల్ని ఆహారం పెట్టి, అది శరీర సంబంధమైన ఆహారం, ఆత్మ సంబంధమైన ఆహారం పెట్టి పోషించి సమృద్ధిగా ఇచ్చేదేవుడు. మూడవదిగా పరలోకపు తండ్రి ఏం చేస్తాడు? మనల్ని క్షమిస్తాడు, బహుగా క్షమిస్తాడు. మీరు క్షమించండి అంటున్నాడు. మీరు క్షమించకపోతే నేను క్షమించిన క్షమాపణ వాపసు చేసుకుంటా, మళ్ళీ మీరు పాపులుగా మిగిలిపోతారు. ఆ తర్వాత మీ జీవితం 3-4 తరాల వరకు శాపంగా మారిపోతుంది. దానికి ఈరోజు మీరు క్షమించండి. మీ తోటి వాళ్ళు ఎవరైనా కోపంతో ఉన్నారేమో, నీకు హాని చేశారేమో, కీడు చేశారేమో, ద్వేషంతో ఉండకూడదు. క్షమించి మర్చిపోవాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక.